నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సెక్రటేరియట్లో ఫైల్స్ మిస్సింగ్ సంబంధించి అలాగే ఫైర్ అవడానికి సంబంధించి సీఎం గారు అలాగే చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఇద్దరు కూడా చాలా సీరియస్గానే దీని మీద జీవోలు జారీ చేయడం అలాగే డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. 18th కల్లా ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి. సో మరి సోమవారం కల్లా ఏం జరుగుతుంది, ఏం జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ యువ లీడర్ వెంకట్ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం స్టార్ట్ అవబోతుంది అంటే లిటరలీ చెప్పాలంటే రిజల్ట్స్ నుంచి కూడా ఆ రిజల్ట్స్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఫైల్స్ మిస్ అయ్యాయి. మిస్ అవ్వడమే కాకుండా కొన్ని ఫైర్ యాక్సిడెంట్లు కూడా పోయాయి. సో దీని మీద అందరికీ తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి అలాగే చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు కూడా చాలా సీరియస్గా జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. డెడ్ లైన్ కూడా పెట్టారు. 18th కల్లా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి, ఏ ఫైల్స్ మిస్ అయ్యాయి అనేది కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నా దగ్గర ఉండాలి అని. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే చాలా ఫాస్ట్గానే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారని చెప్పి అనుకోవచ్చా, లేకపోతే ఊళ్ళకి తూతూ మంత్రం కోసమే చేస్తున్నారా? మేడం, ఇక్కడ ఒకటి మనం గమనించాలి. బేసికల్ ఏంటంటే దొంగలు ఎవరు మరి ఇక్కడ? ఇప్పుడు ఫైల్స్ మిస్ అయినాయి అంటే ఎక్కడున్న సెక్రటరీ ఎవరైతే సెక్రటరీ దొంగల, ఏది మంత్రుల కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల దొంగల, లేకపోతే మంత్రులే దొంగల, ఎవరిని అనుకోవాలి? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్లాగా మనం దొంగలు అనలేం, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం నిర్ణయాధికారం ఉండదు. నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఎవరైతే సంబంధించిన తప్పు చేయాలి అనుకుంటే ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా తప్పు చేయొచ్చు. అది ఐఏఎస్ ఆఫీసరా మంత్రా ఎవరు అనేది చెప్పలేదు. చేపించేవాళ్ళు ఎవరు? ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు దోచుకున్నారు. 2018 నుంచి ఈ రోజు వరకు దాచుకున్నారు. దాచుకున్న సొమ్మును ఇప్పుడు ఏం చేయాలి? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అధికారం వస్తే బాగుండు అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. అంటే దోచుకున్న దాన్ని దాచుకునేటువంటి ప్రయత్నాల్లో బీఆర్ఎస్ నాయకులు 100% ఉంది. ఇప్పుడు సరే వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు మంచోళ్ళు, పతిత పావనులు అయ్యారు. ఇక అందరు ఇక మొత్తం ఇక సంసార పక్షంలో ఉన్నారని మనం అనుకుందాం మాట వరుసకి. మరి ఫైల్స్ కాలబెట్టాల్సిన అవసరం ఉంది. సమీక్షకు రావచ్చు కదా సంబంధించిన శాఖలకు సంబంధించిన వాళ్ళు. మేమే అనుకున్నాం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట చెప్పాలి, విద్యుత్ శాఖ విషయానికి వచ్చేద్దాం. మేము దాంట్లో కేవలం 28,000 కోట్ల బకాయిలే ఉన్నాయని మేము అనుకున్నాం. కానీ 80,000 కోట్ల బకాయిలు ఉంది. మేము అది 80,000 కోట్ల బకాయి ఉందని చెప్పి మేము చెప్తున్నాం. వాస్తవం కాదని చెప్పే బాధ్యత ఎవరికి ఉంటుంది? ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు గారు దానికి సంబంధించి 100%. అంటే అంతకుముందు వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. ఎక్కడ మీరు గమనించడం మేడం, మనం డెమోక్రసీలో ఉన్నాము. డెమోక్రసీ, బ్యూరోక్రసీ ఇవన్నీ కలిసి పనిచేస్తున్న క్రమంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు మనం ప్రధానమైన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం అడ్మినిస్ట్రేటర్గా బాగా వర్క్ చేస్తారు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు, ఆన్సరబుల్గా ఉంటారని ఆ కోణంతో మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళని పదవుల్లో లేకుండా రిటైర్డ్ అయిన వాళ్ళని, నీ కోటర్లో ఉన్న వాళ్ళని, నెపోటిజాన్ని చూపించుకునే వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ దీనిలో పెట్టుకుంటూ పోతే క్లియర్ కట్గా ప్రజలకు వాళ్ళ అభిష్టం మేరకు పరిపాలన జరుగుతుందని ఎట్లా అనుకుంటాం మనం? అనుకోలేం కదా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఒకటి గమనించండి మేడం, సీఎండీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారు సమీక్షకు రాలేదు. ఎందుకు రాలేదని చెప్పి మేము అడగడానికి అడగడానికి పోలేము. తను ఐఏఎస్ ఆఫీసర్ కాదు. మేము అడగడానికి ఎట్లా వెళ్తాం ఆయన దగ్గరికి? అంటే ఎవరి దగ్గర అయితే మేము అడగడానికి వెళ్తున్నామో, ఎవరైతే ఆన్సరబుల్లో మేము చెప్తున్నామో, అసలు వాళ్ళకి ఈ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళతో కేసీఆర్ గారు కూటమి మెయింటైన్ చేశారు కదా. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు ప్రభుత్వం మారింది మారకపోవడానికి అసలు సంబంధం లేదు కదా. వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఇఫ్ దే వాంట్. బట్ వాళ్ళు రిజిగ్నేషన్ లెటర్ని కూడా ప్రభాకర్ రావు గారిది ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు ఆయన, రిటైర్డ్. అది తెలిసింది. మేమేమంటాం అంటే రిటైర్డ్ వాళ్ళతో మీరు ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు వాళ్ళు ఆన్సరబుల్గా ఎందుకు ఉంటారు? వాళ్ళకి ఏం అవసరం వచ్చింది అంటున్నాను నేను. సో అదే ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిందే. అదే ఈవెన్ ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈవెన్ ఇంతకు ముందు ఉన్నటువంటి అంటే సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. సో చాలా జరిగాయి అవకతవకలు, సో అవినీతి కూడా చాలా ఓ రేంజ్లో జరిగింది అనేసి. సో అవి ఇప్పుడు వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డెడ్ లైన్ కూడా పెట్టారు. ఇప్పటి వరకు డెడ్ లైన్ పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, శాంతకుమార్ గారు కావచ్చు. ఇప్పుడైతే డెడ్ లైన్ పెట్టారు. 18th కల్లా ఖచ్చితంగా రిపోర్ట్స్ ఉండాలి అని, ఏ శాఖల్లో ఎంతెంత జరిగింది, ఏ ఫైల్స్ మిస్ అయ్యాయి అని. సో అవన్నీ కూడా జరుగుతాయా విత్ ఇన్ 1 డేలో? మేడం మేమేమంటాం, సో ఒక్కరోజు మాత్రమే ఉంది, ఈరోజు సాటర్డే. మేడం ఒక విషయం ఏంటంటే దొంగతనం జరిగిందని చెప్పి మేము చెప్తున్నాం. మేము ఎలిగేషన్ చేసినామా వాస్తవా కదా అని చెప్పి నిరూపించుకున్న బాధ్యత ఎవరికి ఉంటుంది? అన్న వాళ్ళే నిరూపించాలి కదా. నిరూపించాలంటే మాకు ఎవిడెన్సెస్ ఉండాలి కదా అక్కడ. సో నేను అదే మేమేమంటున్నాం మేడం, ఆ ఎవిడెన్సెస్ ఏవైతే పేపర్ రూపంలో, డిజిటల్ రూపంలో ఉన్న వాటిని తగలబెట్టాల్సిన అవసరం ఉంది, దొంగలించాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు ఇక్కడ అధికారం ప్రమాణ స్వీకారం చేయకంటే ముందే అన్ని ఎత్తుకుపోయారు కదా మేడం.
కుర్చీలు కూడా ఎత్తుకుపోయారు మేడం. అవును, ఫర్నిచర్ కూడా తీసుకెళ్లారని మరి అంత చెప్పేసి. దారుణ స్థితికి ఏం దిగజారు మరి? ఓన్లీ అంటే ఫర్నిచర్, కొంతమంది కుర్చీలో కూడా దాచారా మేడం? అదే నేను అన్న ఓన్లీ ఫర్నిచరేనా, ఫర్నిచర్ వెనకాల ఏమేమి వెళ్ళాయి అనేది ఇంకెవరికి తెలంగాణ రాష్ట్ర తెలియదు. సంపదను కూడా దోచుకొని పోయారు. తెలంగాణ రాష్ట్ర సంపదని నేను అదన్న ఈ అవినీతి మీరు ఎలా బయటకు పెట్టేటువంటి ఆలోచనలో మీరున్నారా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడం ఒక విషయం మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. మిగులు రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పుల రాష్ట్రంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు అది అక్షరాల 8 లక్షల కోట్లు ఉందంట. 3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 8 లక్షల కోట్లకు అది మారింది. దాని అర్థం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లుకలుకలు మాకు తెలిసే ఛాన్స్ రాలేదు. అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మేమేం చేస్తాం? ఒక క్లియర్ ఇప్పుడు దోచుకున్న సొమ్ము ఉంది మేడం. ఈ సొమ్ము ఎవరిది? ప్రజల సొమ్మే కదా. తెలంగాణ ప్రజల సొమ్ముని బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. మాకు ఆ బాధ్యత ఉంటుంది కదా. నేను అదే అంటే ఆ బాధ్యత మీరు దానికి ట్రై చేస్తున్నారు కదా, ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, 100% పాసిబుల్. అదే నేను అడిగింది. ఇంకా డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది అధికారులు. ఎట్లా పాసిబుల్ అవుతుందంటే మేడం, ఎట్లా పాసిబుల్ అవుతుందంటే ఈరోజు ప్రతి విషయంలో కేసీఆర్ గారు రీడిజైన్ పేరుతో పైసలు గుంజుకున్నారు. రీడిజైన్ చేయడం అంటే ఇప్పుడు నార్మల్గా ఉండే పొజిషన్ని కొంచెం మార్పు చేస్తే, హడావిడి చేస్తే ఆటోమేటిక్గా అది కొత్తగా కనబడుతుంది. ఆ కొత్తదనం నుంచి పైసలు తీసుకోవడం. కాళేశ్వరం అట్లా కావచ్చు, కొత్త ఇన్స్టిట్యూషన్ అట్లా కావచ్చు, సెక్రటేరియట్ అట్లా కావచ్చు, దాంతోపాటు వాళ్ళు నిర్మించుకున్న కొన్ని ప్రాజెక్టులు కూడా అట్లా కావచ్చు. ఈరోజు మీరు ఒకటి గమనించండి మేడం, అక్కడ మనకు సీతారామ ప్రాజెక్ట్ ఉంది. సీతారామ ప్రాజెక్ట్ చాలా తక్కువ కోట్లతో, అంటే దాదాపు ఒక 2,000 కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ అది. దాన్ని 13,000 కోట్లకు మార్చారు. కేవలం రీడిజైన్ చేశారు అంతే. మరి రీడిజైన్ చేసినప్పుడు కెనాల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఉండాలి కదా. దాని తగ్గట్టే ఎకరాలకు ఆయకట్టుకు నీరు పారాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ఎక్స్పాండ్ నేచర్ అనేది ఉండదు. ఎక్స్పాండ్లో అంటే బెనిఫిషియరీ ఎక్కువ ఉండదు. కానీ అక్కడక్కడే సెంట్రలైజ్ అంటే సెంట్రల్ వేలో మొత్తం అక్కడే పైసలు దోచుకునే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఎవరికి లాభం? తెలంగాణ ప్రజలకు లాభం కాదు, తెలంగాణ రైతులకు లాభం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళను కలవకుండా దొంగలని మేము అంటాం. ఎందుకంటామంటే దోచుకున్న సొమ్ము మా సొమ్ము కదా. మా సొమ్ము దోచుకున్నారు. మాకు ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మేడం, కేటీఆర్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మాట అన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకుంటే ఆ ఆకాంక్షల కోసం మేము పనిచేసామని అన్నారు. ఏ నీళ్ళ కోసం మీరు కొట్లాడిరు? ఏ నిధుల కోసం కొట్లాడిరు? ఏ నియామకాలు చేపట్టరు మీరు? ఈరోజు కాళేశ్వరంలో లీకేజ్ జరిగింది. అదే లీకేజ్ టీఎస్పీసీలో జరిగింది. కాళేశ్వరంలో లీకేజ్ జరిగిందన్న విషయం కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తలేదు మేడం. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే సెంట్రల్ బాడీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉందో ఆ బాడీ కూడా చెప్పింది. ఏమని చెప్పింది? కాళేశ్వరంలో లుకలుకలు జరిగినాయి, కాళేశ్వరంలో పిల్లలు కూడడానికి ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రధాన పాత్ర ఉందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. దానికి విచారణ అది ఎందుకు చేపడతలేదు? మరి కేంద్ర సంస్థ దర్యాప్తు సంస్థలు ఎందుకు చేపడతలేదు? ఎవరు మేము కాల్ అడ్డేసినా మేడం? అంటే దాంట్లో ₹1, ₹2 కాదు కదా మేడం. 1,30,000 కోట్లు ఎవరి సొమ్ము? కేసీఆర్ సంపాదించిన సొమ్ము, కేటీఆర్ సంపాదించిన సొమ్ము, లేకపోతే కవిత గారు ఏది మన షాపింగ్ మాల్స్లో దాంట్లో పోయి సంపాదించిన సొమ్ము? మరి ఎట్లా సంపాదించారు ఆ సొమ్ము మొత్తం? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలు మొత్తం? అంటే మేమేమంటున్నాం అంటే మేడం, ఒక దొంగ రాజ్యాన్ని, ఒక దొరల రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వేచ్ఛ నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. మీరు గమనించారా మేడం? ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తే ఆటోలో వాళ్ళ లుకలుకలు జరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియా టీం ఇది చేస్తున్నది. ఒక మహిళగా మీరు కూడా చెప్పండి, ఫ్రీ బస్ సర్వీస్ని వ్యతిరేకిస్తారా మేడం మీరు? నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదండి బస్. ఇన్ కేస్ ట్రావెల్ చేస్తే వ్యతిరేకిస్తారా మేడం? ఎందుకంటే దట్స్ అన్ ఇన్సెంటివ్ ఫర్ ద ఉమెన్. ఒక ఉమెన్కి ఇన్సెంటివ్ అది, ఒక వర్కింగ్ ఉమెన్కి ఇన్సెంటివ్, దాంతోపాటు విద్యార్థులకు ఇన్సెంటివ్. అది ఒక మహిళలకి అప్లిఫ్ట్ చేసే విషయంలో మన ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుంది? ఇండియన్ సొసైటీ అనేది ఉమెన్స్కి కిందికి సప్రెస్ చేసే విధానం ఉంటుంది ఇండియన్ సొసైటీలో. ఆ సొసైటీకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొస్తే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే బురద జల్లేటువంటి ఆలోచన ప్రతి చోట అదే చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఈవెన్ December 4th కూడా శాంతకుమారి గారు ఒక జీవో జారీ చేశారు. ఏ ఫైల్స్ కూడా ఎటువంటి డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోవడానికి వీల్లేదు, ఒకవేళ జరిగితే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అని. ఈవెన్ అలా ఆవిడ చెప్పిన తర్వాత కూడా చాలా ఫైల్స్ మిస్ అయ్యాయి. ఈవెన్ కొన్ని ఫైల్స్ అయితే ఫైర్ యాక్సిడెంట్లో కూడా పోయాయి అని చెప్పేసి అని చెప్తున్నారు. సో పలానా డిపార్ట్మెంట్లో ఫైల్స్ మిస్ అయ్యాయి అని చెప్పడానికి లేదు, ప్రతి డిపార్ట్మెంట్లోని ఫైల్స్ మిస్ అయ్యాయి. సో ఇలా మిస్ అవ్వడం వెనక సీరియస్గానే డెడ్ లైన్ కూడా పెట్టారు ఇద్దరు కూడా, సీఎం గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. సో మరి ఏ అధికారులు కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి దాన్ని ఎలా బయటకు తీస్తారు డెడ్ లైన్ పెట్టిన తర్వాత? అండ్ దట్ టుడే సాటర్డే, రేపు ఒక్కరోజు ఉంది సండే. ఈ ఒక్క రోజులో ఏం చేసి పలానా చోట్ల మాత్రమే ఇంతవరకు అవినీతి జరిగింది, ఇన్ని కుంభకోణాలు జరిగాయి, ఇన్ని అవకతవకలు జరిగాయని ఎలా నిరూపించగలుగుతారు మీరు? ఇది నా ప్రశ్న. ఏం చెప్తారు దీనికి? స్ట్రైట్గా సమాధానం ఏంటంటే, ఫైల్స్ దొంగలిస్తున్నారు అంటే దొంగతనం జరిగినట్టే. యాక్చువల్ మేము ఫైల్స్ని పట్టుకుందామని అనుకుంటున్నాం.
కానీ డైరెక్ట్ దొంగలే పట్టుకుంటాం కదా. లిటరల్లీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నారు. అట్లా తప్పు ఎందుకు జరగకపోతే మేడం, ఫైల్స్ మిస్ చేయాల్సిన అవసరం లేదు కదా. అదే మరి దొంగలు వాళ్ళే కదా. ఇప్పుడు మీరే చెప్పండి, మరి ఇప్పుడు మీరు చెప్పండి దొంగలు ఎవరు? మరి నేను అందుకే ఫైల్స్ దొంగలు చెప్తాను, ఇచ్చిన వాళ్ళే దొంగలు కదా. మరి దొంగలు డైరెక్ట్ గా పట్టుకుంటాం. నేను అదే అంటున్నా, ఎంత జరిగింది ఏంటనేది డీటెయిల్స్ అయితే కావాలి కదా. జరిగింది అనేది కాదు, ఎంత పోయింది అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. సో అది మీరు మేడం ఒక చేస్తున్నారు విషయం ఏంటంటే, ప్రయత్నంలో. ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న టెక్నాలజీలో తీగ లాగితే డొంక కదులుతుంది. ఈ విషయం మనందరికీ అదే తెలిసిందే. అదే జరుగుతోంది ఇప్పుడు తీగ లాగుతాం మేడం, మేము తీగ 100% లాగుతాం. ఎందుకంటే ఏదో ఆశామాషి కోసం, దోబుచ్చులాడడం కోసం, అంటే ఇక్కడ మీకు అధికారులు అధికారులు రాలేదు support మేడం కాంగ్రెస్ పార్టీ. వెంకట్ నాయక్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అధికారులు మీకు సపోర్ట్ చేయట్లేదు. రివ్యూ మీటింగ్స్ చాలా మంది రావట్లేదు, ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఎవరో రానప్పుడు కొన్ని ఫైల్స్ ఇలా మిస్ అయిపోయినప్పుడు అవి పేపర్స్లో కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్లు కావచ్చు, పెన్ డ్రైవ్స్ కావచ్చు, ఇవన్నీ మిస్ అయినటువంటిది ఇన్ఫర్మేషన్ అయితే బయట నడుస్తూ ఉంది. సో ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు డెడ్ లైన్ పెట్టుకుని ఏ విధంగా బయటికి చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని నేను అడుగుతున్నా. మేడం ఇప్పుడు ప్రక్షాళన దిశగా పోతున్నాం మేము. కొత్త కమిషనర్ని మార్చడం, దాంతోపాటు అంటే సిఎండి ఆఫీసర్స్ని, వీళ్ళని ప్రతి సెక్రటరీని మేము మారుస్తున్నాం. అంటే ఒక కొత్త లేయర్ని మేము ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం. అంటే పాత లేయర్ ఏదైనా ఉంటే తలాతోకలేని లేయర్ అది. ఎలా తలాతోకలు లేరు అంటే, మనం పట్టుకోవడానికి జుట్టు ఉండదు, పట్టుకోవడానికి తోక ఉండదు. అలాంటి వాళ్ళని పెట్టి కేసీఆర్ గారు మేనేజ్ చేశారు. ఇప్పుడు మేమేమంటాం, మా బాధ్యత ఏముంటుందంటే ఎంత పైసలు ఎక్కడ పోయినా, ఏ విధంగా ఖర్చు అయిందని చెప్పి ఒక క్లియర్ కట్ అయితే స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారే చెప్పారు కదా, ఏమని చెప్పారు కేటీఆర్ గారు, అసెంబ్లీలో ఆడిట్ రిపోర్ట్ ఉంటాయి, ఆడిట్ రిపోర్ట్ చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ తనే చెప్పారు కదా. ఆడిట్ రిపోర్ట్లను మేము చూసుకుంటాం, కాదని అంటలేము. మిమ్మల్ని శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము అన్నప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయలే. శ్వేతపత్రానికి ఆడిట్ రిపోర్ట్కు ఉన్న డిఫరెంట్ ఏంటంటే, ఆడిట్ రిపోర్ట్లో ఎంత ఖర్చు చేశారని ఉంటుంది, ఎక్కడ ఖర్చు చేసిరు, ఎట్లా ఖర్చు చేశారని చెప్పి ఒక ట్రాన్స్పరెన్సీ లెక్కలు ఉండవు. కానీ శ్వేతపత్రంలో అది ఉండేవి. కానీ దాన్ని కప్పిపుచ్చడం కోసం కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు కదా. మా దగ్గర ఒక క్లియర్ కట్ అజెండా ఉంటుంది మేడం. ఎట్లా అజెండా ఉంటుందంటే, మీరు ఒక్కటే గమనించండి మేడం, నేను ఒక్కటే పాయింట్ చెప్తున్నా. దోచుకున్న సొమ్ము, దాచుకున్న సొమ్ము ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ప్రజలకు తిరిగిచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక శశబిషలకు పోదు, డౌట్లకు పోదు, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కానప్పుడు ఏంది, మాకు కావాల్సింది ఎవిడెన్సెసే కదా. ఆ ఎవిడెన్సెస్ ఇప్పుడు కాలబెట్టిన సంఘటన అయితే లేవు. సరే దాచి పెట్టొచ్చు, ఎత్తుకొని వెళ్ళొచ్చు. సిఎస్ గారు ఒక జీవోని రిలీజ్ చేసి మరీ అడిగిరంటే దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇవ్వాలి, కాకపోతే లెక్కలు మార్చి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. దానికి కూడా సమీక్షల సమావేశంలో లెక్కలు బయటకు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏదో నార్మల్గా ఒక మాట చెప్తే జస్ట్ విని ఊరుకునే రకం కాదు మేడం. క్లియర్ కట్గా ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది, ప్రతి దానికి ఒక డైనమిజం ఉంటుంది. ఒక డైనమిజంతో వెళ్తున్నారు. వారు అడిగే క్వశ్చన్ చూసి అధికారులు కూడా ఎట్లా ఫిదా అయిపోతున్నారు. ఏంటంటే, అరే ఇంత లిబరల్గా క్వశ్చన్ అడుగుతున్నారేంటి, ఒక సీఎం లెవెల్లో కాకుండా ఒక చాలా ఫ్రెండ్లీగా అడుగుతున్నారు. దట్ మీన్ ఫ్రెండ్లీగా అడగడం అంటే ఏదో అలచిచ్చినట్టు కాదు మేడం. ఫ్రెండ్లీగా అడగడం అంటే ప్రాపర్ వేలో మనం ఒక పరిపాలన చేయాలి, ఒక ట్రాన్స్పరెన్సీ పరిపాలన అడిగే అంటే అందివాళ్ళ భావనతో. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మేడం, ప్రజా పరిపాలన అనేది కేవలం పేరు చెప్తే కాదు మేడం. అది క్లియర్ కట్గా మనకు అది ఆన్ ద వేలో కనపడాలి, అది అపియరెన్స్లో కనపడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వెంకట్ నాయక్ గారు.